మన బెట్ట ఫిష్ ఎక్వేరియం పైన చూసినట్టయితే చిన్న చిన్న బుడగలు ఉన్నాయన్నమాట. ఆ బుడగలు మొత్తం చేసింది మన బెట్టగాడే. చిన్న చిన్న బబుల్స్ మొత్తం పొద్దు నుంచే చేస్తూ కూర్చున్నాడు. మనోడు వచ్చేసరికి మన దగ్గరికి వచ్చి 2 to 3 డేస్ అయింది. ఈ 2 to 3 డేస్లోనే బాగానే పికప్ అయిపోయాడు. ఇంకొంచెం స్ట్రెస్లో ఉన్నాడు. ఇవి 1 వీక్ కూడా అయిపోతే ప్రాపర్గా సెటిల్ అయిపోతాడు అనమాట. సో మనోడు కలర్స్ అండ్ అగ్రెషన్ చూసుకోవచ్చు. కంప్లీట్గా ఫ్లేర్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు. ఇవి ట్రూ కలర్స్ కాదు, ఇంకొంచెం సెటిల్ అయిపోతే కొంచెం కలర్స్ అనేది బాగా చూపిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి వైల్డ్ వెరైటీ. అండ్ ఈ వెరైటీ నేమ్ వచ్చేసరికి గ్రీన్ స్మర్గదీనా గిటార్ అనమాట. ఈ స్మర్గదీనాలోనే 2 వెరైటీస్ ఉంటాయి, నార్మల్ స్మర్గదీనా అండ్ స్మర్గదీనా గిటార్. ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా ఇదే వీడియోలో చెప్పేస్తాను. సో నార్మల్ స్మర్గదీనాకు వచ్చేసరికి మీరు టైల్ అబ్జర్వ్ చేసినట్టయితే డాట్స్ ఉంటాయి. స్మర్గదీనా గిటార్లో వచ్చేసరికి ఏంటంటే వెబ్ లెక్క లైన్స్ ఉంటాయి అనమాట. ఈ రెండు డిఫరెన్స్ మీరు ఈజీగా గుర్తుపట్టేస్తారు. సో మనోడికి వచ్చేసరికి ప్రాపర్గా ట్యాంక్ అయితే అలవాటు అయిపోయింది. స్లోగా ఫీడింగ్ మొత్తం అంతా బాగానే తింటుంది. నేను కూడా డైట్ అనేది కంట్రోల్గా పెడుతున్నాను అనమాట. అప్కమింగ్ వీడియోస్లో వీడికి ఏం ఫీడ్ చేస్తున్నాను, వీడితో ఎలా యాక్టివ్ పెడుతున్నాను, వాటర్ చేంజెస్ ఏం చేస్తున్నాను అనేది అప్కమింగ్ వీడియోస్లో కూడా మీకు చూపిస్తాను.